జై వాసవి మాత, జై జై వాసవి మాత. దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి అతిపెద్ద శైవ క్షేత్రం, తెలంగాణలోనే అతిపెద్ద దేవాలయం, శ్రీ రాజరాజేశ్వర స్వామి కొలువైనటువంటి వేములవాడ హరిహరుల నిలయం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం ముందు, భీమేశ్వరాలయం ముందు, పార్కింగ్ స్థలంలో వివిధ ప్రాంతాల్లో కూడా కోవిడ్ వచ్చినప్పటి నుండి ప్రతినిత్యం అక్కడ ఉన్నటువంటి పేదవారికి, యాచకులకు, భక్తులకు దాతల సహకారంతో మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర ఆర్యవైశ్య వాసవి అన్నపూర్ణ నిత్యాన్నదాన సత్రం ట్రస్ట్ వేములవాడ వారి ఆధ్వర్యంలో ఈ రోజుతో 1543వ రోజు మహానిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు నిర్వహించినటువంటి అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలు జిల్లా గౌరయ్య సుధారాణి దంపతుల పెళ్లి రోజు గాంధీనగర్ హైదరాబాద్, ఎల్లంకి రాజశేఖర్ గారి పుట్టినరోజు కామారెడ్డి, అకినపల్లి నాగకృష్ణ సౌమ్య దంపతుల పెళ్లి రోజు వరంగల్, పబ్బా శ్రీనివాస్ గారి ధర్మపత్ని శ్రీమతి పబ్బా సృజన గారి పుట్టినరోజు నర్సంపేట్, దొడ్డా మోహన్ రావు దేవిశ్రీ దంపతుల కుమారుడు కోడలు దొడ్డ అఖిల్, లక్ష్మీ ప్రసన్న దంపతుల పెళ్లి రోజు వరంగల్, చేపూరి సురేష్ కుమార్ గారి అమ్మా నాన్న చేపూరి పండరి ఉమారాణి వీరి కీర్తిశేషులు అయిన వీరి పెళ్లి రోజు సందర్భం వారి జ్ఞాపకార్థం సురేష్ కుమార్ గారు నిజామాబాద్ వాసులు వీరు కూడా అన్నదాన కార్యక్రమం సహకరించారు. మరియు చందా విజయ్ కుమార్ గారి ధర్మపత్ని శ్రీమతి చందా రాజమణి గారి జ్ఞాపకార్థం వర్ధంతి ముస్తాబా, గుడిపాటి మోహన్ భువనేశ్వరి దంపతుల కుమారుడు సంప్రీత్ గారి పుట్టినరోజు హైదరాబాద్. ఈనాటి పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి దాతలందరికీ కూడా సత్రం పక్షాన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా రాజరాజేశ్వర స్వామి, కన్యకా పరమేశ్వరి, కాశీ అన్నపూర్ణాదేవి, వేములవాడ భీమేశ్వర స్వామి ఆశీస్సులు వారి కుటుంబాలందరికీ కూడా ఎల్లవేళలా ఉండాలని, వారందరికీ అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఆ రారేశ్వర స్వామిని ప్రార్థిస్తూ వేములవాడ రారేశ్వర స్వామి దర్శనార్థం లక్షలాది మంది భక్తులు వేములవాడ రాజన్న దర్శనం కొరకు వస్తుంటారు. వారికి వసతులకు అంటే అందులో కూడా భక్తులలో మన ఆర్యవైశ్యులు కూడా అధిక సంఖ్యలో వస్తుంటారు. మన ఆర్యవైశ్యులకు మనవంతు వసతి కానీ, సౌకర్యం కానీ, భోజనం కానీ, వారికి సేవలు అందించే విధంగా మనం 26 రూమ్లు ఉన్నటువంటి భవనం, ఒక అద్దె భవనాన్ని రెండుకు తీసుకొని మనం ఆర్యవైశ్య సత్రాన్ని నిర్వహిస్తున్నాం. ప్రతిరోజు కూడా మన ఆర్యవైశ్య భక్తులకు, వేములవాడ వచ్చే భక్తులందరికీ కూడా పరిశుభ్రమైనటువంటి వసతి గదులు, భోజనం, సాయంత్రం అల్పాహారంతో పాటు వేములవాడ రారేశ్వర స్వామి, భీమేశ్వర స్వామి దేవాలయంలో జరిగేటువంటి ఆర్జిత సేవల వివరాలు అయితేనేమి, దర్శనాల వివరాలు, బద్దిపోచమ్మ యొక్క వివరాలు అన్ని వివరాలు కూడా మన ఆర్యవైశ్య భక్తులందరికీ కూడా తెలియజేసుకుంటూ ప్రతినిత్యం కూడా మనం ఆర్యవైశ్యులకు సేవలు అందిస్తున్నాం. ఈ సందర్భంగా అందరూ కూడా వేములవాడ రారేశ్వర స్వామి దర్శనం ఇచ్చేసి మన సత్రాన్ని సందర్శిస్తున్నారు, మన ఆతిథ్యం స్వీకరిస్తున్నారు. మనం ఇప్పుడు రెంటెడ్ బిల్డింగ్లో మనం సత్రాన్ని నిర్వహిస్తున్నాం. మనకు నెలకు 1 లక్ష రూపాయల కిరాయి భారం తప్పాలి, మనకు కిరాయి మిగులుగా ఉండాలనే సంకల్పంతో, సదుద్దేశంతో, దాతల యొక్క సహకారంతో, భక్తుల యొక్క కోరిక మేరకు 840 గజాల స్థలంలో నూతన సత్ర భవన సముదాయాన్ని మనం ప్రారంభించడం, 2 స్లాబ్లు వేసుకోవడం, అధునాతన సౌకర్యాలు ఇప్పుడున్నటువంటి జనరేషన్కు వారికి నచ్చే విధంగా, భక్తులు మెచ్చే విధంగా మనం 33 ఏసీ రూమ్లు, అన్నీ కూడా ఏసీ రూమ్లు, డార్మెటరీ హాల్, డైనింగ్ ఏసీ హాల్, రిసెప్షన్ ఏసీ అంతా కూడా మనం అధునాతన సౌకర్యాలతోటి ప్రతి రూము కూడా వెస్టర్న్ టాయిలెట్, హాట్ వాటర్ వచ్చే విధంగా ప్రతి రూమ్కు కూడా బాల్కనీ, 2 దేవాలయాలు అన్నీ కూడా మనం సముదాయం 8 కోట్ల రూపాయల అంచనాల వ్యయంతో భవన నిర్మాణాన్ని ప్రారంభించుకొని 2 స్లాబ్లు దాతల సహకారంతో కంప్లీట్ చేసుకొని 3వ స్లాబ్ కూడా వెళ్తున్నాం. ఈ సందర్భంగా ఆర్యవైశ్యులకు మా యొక్క విజ్ఞప్తి, మా యొక్క ఆహ్వానం పలుకుతూ మన సత్రం భవన నిర్మాణంలో కూడా మీరు కూడా భాగస్వాములు కాగలరని, స్థలదాతలుగా, అన్నదాతలుగా, రెండోనరులుగా మీకు తోచిన విధంగా మాకు సహకరించాలని సందర్భం మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ వేములవాడ రారేశ్వర స్వామి
దేవాలయానికి సంబంధించిన వివరాలు ఏవి కూడా మమ్మల్ని సంప్రదించండి. మీకు రూములు కానీ భోజనం కానీ అన్నీ కూడా సకల సౌకర్యాలు మా దగ్గర ఉంటాయి. మీకు ఏ అవసరం ఉన్నా మాకు ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేసినట్టయితే మీకు మా వంతు పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ, వేములవాడ రాయరేశ్వర స్వామి దర్శనార్థం ఇచ్చేసే భక్తులు, ఆర్యవేశ భక్తులు మన సత్రాన్ని సంప్రదించండి, మన యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. అలాగే దేవాలయం అభివృద్ధిలో భాగంగా వేములవాడ రాయరేశ్వర స్వామి దర్శనం కూడా తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది. వేములవాడ రాయరేశ్వర స్వామిలో జరిగే ఆర్జిత సేవలు అన్నీ కూడా శాశ్వత పూజలు, ఆర్జిత సేవలు, కళ్యాణాలు, మొక్కులు అన్నీ కూడా భీమేశ్వరాలయంలో నిర్వహిస్తున్నారు. దేవాలయం వారు అన్ని సకల సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసారు. మా వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ ఆదిశీనన్న గారి యొక్క కృషితోటి 800 కోట్ల రూపాయల వ్యయంతో టెంపుల్ డెవలప్మెంట్ జరుగుతుంది. 200 కోట్ల రూపాయలతోటి రోడ్డు విస్తరణ పనులు, దేవాలయ సుందరీకరణ, టెంపుల్ సిటీగా తీర్చిదిద్దుతున్న తరుణంలో భీమేశ్వరాలయంలో అన్ని ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేయడం, లక్షలాది మంది భక్తులు కూడా సమ్మక్క సందర్భం వేములవాడ రాయరేశ్వర స్వామి దర్శించుకుంటూ వారి మొక్కులు చెల్లించుకుంటూ ఈ సందర్భం అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. మన యొక్క నిర్వహించే అన్ని కార్యక్రమాలకు కూడా దాతలందరూ కూడా ధన వస్తు రూపేణ సహకరిస్తున్నాం. ఇప్పుడు 11వ తారీఖు కూడా మనం సత్రం ముందు స్థానిక పట్టణ సంఘం, వాసవి క్లబ్ మరియు ఆఓప అందరం కూడా సంయుక్తంగా పెద్ద ఎత్తున సంక్రాంతి సంబరాలు కార్యక్రమాన్ని మనం సత్రం ముందు నిర్వహిస్తున్నాం. ముగ్గుల పోటీలు, అలాగే పిల్లలకు పతంగులు పంపిణీ కార్యక్రమం, ట్రెడిషనల్ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమాలకు కూడా దాతలందరూ కూడా సహకరిస్తూ మనం నిర్వహించే అన్ని కార్యక్రమాలకు కూడా దాతలందరూ కూడా ధర వస్తు రూపేణ సహకరించి మమ్మల్ని ప్రోత్సహిస్తూ వారందరికీ కూడా మా సత్రం పక్షాన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారందరికీ కూడా ఎల్లవేళలా రాయరేశ్వర స్వామి, కన్యకా పరమేశ్వరి, కాశీ అన్నపూర్ణాదేవి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మన భవన నిర్మాణం కూడా తమ వంతు సహాయంగా నిన్నటి రోజు రాజూరి బాలచందర్ భాగ్యరేఖ దంపతుల మన్మడు జనిత్ గారి పుట్టినరోజు నిన్న జరిగింది. నిన్న వారి మన్మడు పుట్టినరోజు సందర్భంగా వారు మనకు 25,550 రూపాయలు మన భవన నిర్మాణం కొరకు వారి ఆర్థిక సహాయం పంపిస్తామని చెప్పి వారు తెలియదు. గతంలో కూడా మనకు డోనరు, డైరెక్టర్ వీరు రాజూరి బాలచందర్ దంపతులు, హైదరాబాద్ వాస్తవ్యులు, వీరు నిన్నటి రోజు మనకి 25,550 రూపాయలు కూడా వాగ్దానం చేసి పంపిస్తాను. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొక దాత ఈరోజు ఆన్లైన్ ద్వారా కొండా ప్రకాష్ సురేఖ దంపతులు మేడ్చల్ వాస్తవ్యులు, వీరు కూడా 5,550 రూపాయలు కడుపు స్థలం దాతగా వీరు మనకు విరాళం పంపించారు. వారికి కూడా రాయరేశ్వర స్వామి, కన్యకా పరమేశ్వరి, కాశీ అన్నపూర్ణదేవి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మా యొక్క సేవలను, మా యొక్క కృషిని, మేము పడే కష్టాన్ని దాతలందరూ కూడా గ్రహించి మాకు సహకరిస్తున్న అందరికీ కూడా ధన్యవాదాలు, పాదాభివందనాలు తెలియజేసుకుంటూ మీకు ఏ అవసరం ఉన్నా మన సత్రాన్ని సందర్శించండి, రండి, మా ఆతిథ్యం స్వీకరించండి, మా సేవలను వినియోగించుకోవాలని మరోసారి అందరికీ ఆహ్వానం పలుకుతూ, అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్ని దానంల కంటే కూడా అన్నదానం చాలా గొప్పది. ప్రతినిత్యం అక్కడ ఉన్నటువంటి పేదవారందరికీ కూడా కడుపు నింపుతురు, అందరూ దాతలందరూ కూడా వారందరి దీవెనలు కూడా మీకు ఉంటాయని సందర్భాన్ని తెలియజేసుకుంటూ అన్నదాత సుఖీభవ, 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 అన్నదాత సుఖీభవ. ఈరోజు సత్రంలో కూడా దాతలందరూ కూడా పెళ్లి రోజు జరుపుకున్న వారికి పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సత్రం దాతల యొక్క సహకారంతో సత్రం ఆర్యవేశ భక్తులు కూడా మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తామని, సాయంత్రం అల్పాహారం ఏర్పాటు చేస్తామని సందర్భం అందరికీ తెలియజేసుకుంటూ మరోసారి పెళ్లి రోజు జరుపుకున్న వారికి పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై వాసవి మాత, జై జై వాసవి మాత, బోలో రాయరేశ్వర్ భగవాన్కి జై. తీసుకో బుక్కలు పెడతాడు భగవంతుడు వాళ్ళకి దయచేసి కూడా आप
ఒక 10 రూపాయలు కట్టి అంబర్ వేసుకుంటా అడిగండి ఏమన్నా తర్వాత తీసుకోరు డబల్ డబల్ ఏం తీసుకోను ఎప్పుడు ఒకటి తీసుకున్నా ఇంకొకటి